రైట్. రవిచంద్ర రెడ్డి గారు, నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూశారు. అంటే పొత్తు ధర్మం పాటించాలి, షరతులు వర్తిస్తాయన్న ధోరణిలో ఆయన పంపించిన సంకేతాలు, తర్వాత వెంటనే టీడీపీ కూడా స్పందించింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మేము స్వాగతిస్తున్నాము, ఆల్రెడీ వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధమైన స్థానాలు ప్రకటించారు, అందులో తప్పే ఉంది. అంటే మా పొత్తులు ఎత్తుల మధ్య దాదాపు కొన్ని రకాల ఈక్వేషన్స్ ఉంటాయి, ఆల్రెడీ సర్దుబాట్లు చివరికి వచ్చాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాచుకొని ఉంది, ఎక్కడ చిన్న సమస్య వస్తుందా, ఎక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా అంత వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. ఇది నిన్న ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా గారి మిగతా నేతల వ్యాఖ్యలు. సార్ నమస్కారం. నమస్తే అండి. సతీష్ గారు, మీకు ప్యానలిస్టులు శ్రీకాంత్ గారికి, తర్వాత బొల్సెట్టి గారికి, టెంటివ్ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే అండి. సో అంత ఆలోచన, అంత టైం వేస్ట్ మేము చేయదలుచుకోలేదు, వైఎస్ఆర్సీపీగా చేయదలుచుకోలేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి మోర్ దాన్ సఫిషియెంట్ క్యాండిడేట్స్ ఉండడంతో పాటు ప్రతి నియోజకవర్గంలో కనీసం 3-4 ఎక్స్ట్రా రిజర్వులు ఉన్నారు మా దగ్గర. అందుకనే మా పార్టీ నుంచి ఎవరైనా అలిగో, లేకపోతే సీట్ రాకనో, లేకపోతే ఇంకేదైనా కారణంతో ఏదైనా కొంచెం అలా పక్క జరిగితే క్యాచ్ అని చెప్పి క్యాచ్ పట్టేసి వాళ్ళని ముఖ్యంగా మన పార్టీలోకి లాక్కోవాలి, తద్వారా మన పార్టీకి ఒక అభ్యర్థి దొరికినట్టు అవుద్దని చెప్పి ఏదైతే ఆనందపడుతున్నారో తెలుగుదేశం పార్టీ మరీ ప్రధానంగా. ఓకే. ఆ తర్వాత జనసేనది వచ్చిన వాళ్ళు వస్తారు, పోయిన వాళ్ళు పోతారు, వాళ్ళకేమి నిబద్ధత లేదు, వాళ్ళకేమి ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు, వాళ్ళకేమి అర్జెంటుగా ఈ ఎలక్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ప్యాకేజ్ తప్ప ఇంకోటి కాదు. సో ఇక్కడ జనసేన నాన్ సీరియస్ పొలిటికల్ పార్టీ, దానికి అజెండా అసలు లేదు. జెండా ఉంది, నిన్న మొన్న గుర్తిచ్చారు, కానీ అన్ని దగ్గరలు ఇచ్చారా, పోటీ చేయని దగ్గర వేరే వాళ్ళకి ఇస్తారా, ఇంకా స్పష్టత రావాల్సి. సో తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కదా, గ్లాస్ గుర్తు కేటాయిస్తూ ఇచ్చింది సార్, కానీ ఎన్ని దగ్గరలో పోటీ చేస్తే అన్ని దగ్గరలకా, లేకపోతే మిగతా దగ్గరలో వేరే వాళ్ళకి ఇచ్చేస్తారా తెలీదు, ఇంకా అనిశ్చితమైన పరిస్థితి ఉంది. కానీ ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ నాన్ సీరియస్ పొలిటికల్ పార్టీ, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు మీద, దాని మీద లావాదేవీల మీద ఆధారపడ్డ పార్టీ. తెలుగుదేశం పార్టీకి చావో రేవో తేల్చుకోవాల్సిన పార్టీ. చిట్ట చివరి ఎలక్షన్ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి వరకు, అంటే వయసు రీత్యా చెప్తున్నా, ఇప్పటికే ఆయన చాలా సీనియర్ గా ఉన్నారు, పైగా ఆయన వయసు సహకరిస్తుందో లేదో, మరో ఎలక్షన్ కి అంతకుమించి నేనేం చెడ్డగా అయితే మాట్లాడను, చెడ్డగా నేను మాట్లాడను సార్. గురించి ఎందుకు మాట్లాడుతున్నాను సార్? నేను వయసు ఆయనకి ఇంకో ఎలక్షన్ కి సహకరిస్తుందో లేదో అన్నాను, అంతవరకే. కానీ ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి చావో రేవో తెలుసుకోవాల్సిన ఎలక్షన్. మేము 100% ప్రజలకు చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారం మేము గెలిచి తీరుతామన్న నమ్మకంతో, ప్రజల నమ్మకమే మా పెట్టుబడిగా, జెండాలు జతకట్టడం కాదు, జనం గుండెల్లో గుడి కట్టడమే మా అజెండా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సిద్ధం అని ఎలక్షన్ కి ఈ రోజు శంఖారావం పూరిస్తున్నారు. ఈ రోజు భీమిల్లో భారీ బహిరంగ సభ జరుగుతుంది. అక్కడి నుంచి మా నినాదం ఏదైతే ఉందో, మా ప్రోగ్రెస్ కార్డ్, మేము అమలు చేసిన మేనిఫెస్టో, మేము ప్రజలకు చేసిన మంచి పనులు, మేము పాజిటివ్ యాంగిల్లో ఓట్లు అడగడానికి బయలుదేరాం. మమ్మల్ని తిట్టి ఓట్లు అడుగుతారండి సార్ వాళ్ళు. వాళ్ళు గతంలో ఏం చేశారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఈ పొత్తులు, ఈ డ్రామాలు, లేకపోతే ఆయన 2 ప్రకటించడం, ఈయన 2 ప్రకటించడం, చెరో 2 పుల్లట్లు తిన్నట్టుందే. కానీ వాళ్ళు పుల్లట్లు తింటే ఏంటి, 2 సీట్లు ప్రకటిస్తే ఏంటి, గెలిచేది లేదు చచ్చేది లేదు అన్నట్టు వాళ్ళకు అసలుకి కార్యక్రమమే లేక, కాలక్షేపానికి వార్తల్లో ఉండడం ఎలాగో తెలియక, ఆ ఎల్లో మీడియాకి ఇన్పుట్ ఇవ్వడానికి అష్ట కష్టాలు పడుతూ వాళ్ళ దగ్గర అజెండానే లేదు సార్. ఈ ఎలక్షన్ ఏ ప్రాతిపదికతో పోటీ చేస్తారు చెప్పమనండి. ఇదే ఇష్యూ పైన మంత్రి అంబటి రాంబాబు, అలాగే మీ పార్టీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని కొంత కాంట్రడిక్ట్ గా మాట్లాడారు. అంటే ఏ ధర్మం పాటించిన వాడు చంద్రబాబు, పొత్తు ధర్మమే కాదు, తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ అంబటి రాంబాబు అంటే, పేర్ని నాని మాజీ మంత్రి ఆయన చేసిన ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా. ఆల్రెడీ జనసేనకు సంబంధించి రాజోలు, రాజానగరంకి టీడీపీ ఇన్ఛార్జీలు ఎప్పటి నుంచో లేరు, వీళ్ళంతా మాట్లాడేసుకున్నారని. కానీ అంబటి రాంబాబు గారు సానుభూతి యాంగిల్లో మాట్లాడారు. కానీ పేర్ని నాని గారు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇది డ్రామా, అంటే వార్తల్లో ఉండడం కోసం, అంటే ఒక హైప్ ఇవ్వటం, ఒక లేదనటం, ఒక 4 రోజులు చర్చ జరగాలి. అంటే వాళ్ళ 2 పార్టీల గురించి చర్చ జరగడం కూడా ఫ్రీ న్యూస్ కోసం ఏదైతే ఇలాంటి స్కీమ్స్ వేస్తుంటారో ఆ స్కీమ్ లో భాగమే ఇది. ఖచ్చితంగా కూడా ఇది పెద్ద విషయం కాదు, పట్టించుకోవాల్సిన అంశం కూడా కాదు. రైట్. ఎవరు ఎక్కడ తిరిగారు, ఎన్ని కిలోమీటర్లు తిరిగారు, మేము మా ఇంటర్నల్ ఇష్యూ అని చెప్పి పక్క పార్టీలతో పొత్తులో భాగంగానే వీళ్ళవన్నీ మాత్రం ఇంటర్నల్ ఇష్యూ అంట. అంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని మార్చుకున్నా, లేకపోతే పక్కగా జరుపుకున్నా, అది మా ఇంటర్నల్ ఇష్యూ కాదు. అంటే వీళ్ళ ఇంట్లో ఇష్యూనా? అంటే గోతికాడి నక్కలు ఎవరో చెప్పాలి, మా అభ్యర్థులు ఎవరైనా అలిగి వస్తారేమో, దయచేసి వస్తే మా క్యాండిడేట్లు ఏర్పడతారు. ఇప్పుడు సార్ 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు లేరు, అదేవిధంగా జనసేనకి లేరు,
అదే విధంగా మిగతా పార్టీలకి లేరు. కాబట్టే వాళ్ళు మా దగ్గర ఉన్న ఎక్సెస్ లో నుంచి కొన్ని తీసుకొని మా సరుకు సరంజామా తీసుకుని వాళ్ళు పండగ చేసుకుందాం. సార్ మా సరుకు సరంజామాతో వాళ్ళు పండగ చేసుకుందాం, వాళ్ళకి పండగ చేసుకునేదానికి అభ్యర్థులు ఉన్నారు సార్. అలాగా సార్, మీరు చెప్పండి, ధైర్యంగా చెప్పండి. సతీష్ గారు మీరే ధైర్యంగా చెప్పండి. 175 నియోజకవర్గాల్లో జనసేనకు అభ్యర్థులు ఉన్నారా? తెలుగుదేశం పార్టీకి 175 ఉంటే మరి జనసేన ఎందుకు సార్? 175 దగ్గర పోటీ చేయొచ్చు కదా. అత్యంత బలమైన అభ్యర్థులు ఉంటే పోటీ చేయొచ్చు కదా. పొత్తులో అంటే కలిసి ఫోటో దిగమనండి సార్. పొత్తులో అంటే కలిసి ఫోటో దిగమనండి. 175 నియోజకవర్గాలు అంటే కొంతమందిని ముంచేస్తారా? అంటే పక్కన వాళ్ళ పొత్తు కోసం సొంత వాళ్ళని ముంచేస్తారా? అంటే నమ్ముకున్న వాళ్ళు నాశనం చేస్తారా? మీరు చెప్పేదాంట్లో కాంట్రాడిక్టరీ. 5 ఏళ్ల పాటు నమ్ముకున్న వాళ్ళని సపోజ్ 40 సీట్లు 70 సీట్లు 80 సీట్లు జనసేనకి ఇచ్చారనుకుందాం, అంత ఉదారంగా ఇచ్చారనుకుందాం. ఆ 70 నియోజకవర్గాల్లో జనసేన కోసం తెలుగుదేశాన్ని నమ్ముకున్న వాళ్ళని నట్టేట్లా ముస్తారా? మరి చెప్పండి, అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అయినప్పుడు మాది ప్యూర్ గా మా ఇంటర్నల్ ఇష్యూ. అందుకనే మాది మేము చూస్తాము. మీరు దమ్ముంటే మీరు చేసిన పాజిటివ్ అంశాలు ఏమన్నా ఉంటే మాతో పోటీకి రండి. మమ్మల్ని విమర్శించి ఎంతసేపు పబ్బం గడుపుకుంటారని అడుగుతున్నా. రైట్. బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటే ఒకవైపు వై నాట్ 175 అంటున్నారు, మళ్ళీ మాకే గెలుపు అంటున్నారు. ఇప్పుడు మా సర్దుబాట్లు మేము చేసుకుంటాము, మా విధానాలు మాకుంటాయి, మా స్ట్రాటజీస్ మాకుంటాయి. పొత్తులు పెట్టుకోవటమే పెద్ద తప్పు, అసలు జనసేన గుర్తింపు లేదంటాం, తెలుగుదేశం పార్టీ పైన అయిపోయిందంటాం. రెండింటిపైన 2 పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. 2 పార్టీలు అభ్యంతరం చేయడం కామన్. ఎందుకంటే వాళ్ళ గురించి నిజాలు చెప్పినప్పుడు వాళ్ళకి కొంచెం చురుకు తగులుతుంది. ఖచ్చితంగా కూడా ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఇప్పుడు సారా వ్యాపారం లేకపోతే ఆ వ్యాపారం ఇవన్నీ కూడా ఒకే స్క్రిప్ట్. రాసేది ఎల్లో మీడియా, చదివేది వీళ్ళంతా. సో ఖచ్చితంగా మా మీద ఆరోపణలు తప్ప 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కి ఏం చేశారో చెప్పలేని దుస్థితి. తర్వాత వాళ్ళ ఘనకీర్తికి సంబంధించిన నలుగురు రండి లేకపోతే 40 మంది రండి, గుంపులు గుంపులుగా సార్ ప్రజలే డిసైడ్ చేస్తారు. ఈ లోపల చర్చ జరుగుతుంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఆ చర్చ కోసం మాట్లాడుకుంటున్నాం. డెసిషన్ మేకర్స్ అంతా కూడా ప్రజలే. మేము ప్రజలకు ఏం చెప్తున్నాం? మేము ప్రజలకు ఏం చెప్తాం? చంద్రబాబు నాయుడు ఏం చేశారో చెప్పాలి, ఏం చేశారో చెప్పాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేస్తాం. నేను అధికారంలోకి వస్తే ఏం చేస్తానని ఆయన చెప్తున్నారు. సరే అధికారంలోకి వస్తే ఎప్పుడు సార్ చేసేది? 14 సంవత్సరాలు అధికారం ఇస్తే ఏమేమి చేశారు చెప్పమనండి సార్. అసలు అధికారంలోకి వస్తే ఆశ పెట్టడం, రైతుకు సంపూర్ణ రుణమాఫీ అని సున్నం పెట్టడం, డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ అని సున్నం పెట్టడం, ఇంటికో ఉద్యోగం అని ఐపీ పెట్టడం, లేకపోతే తన కొడుకు మాత్రం ఉద్యోగం ఇచ్చుకోవడం, లేకపోతే 1 2 సార్ అరాచకం మేనిఫెస్టోని దాచిపెట్టడం. సార్ మేనిఫెస్టోని దాచిపెట్టడం క్రైమ్ సార్. అనేది 14 సంవత్సరాల పాలన గతంలో ఏం చేశారన్న దానిపైన మీ ప్రధాన పోటీ టీడీపీతో పాటు మీరు మాట్లాడొచ్చు. 14 ఏళ్లలో ఏం చేశారని మీరు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడిని. ఆయన ఏమో నేను వస్తే ఏం చేస్తారు? మళ్ళా మీరు వస్తే అంటారేంటి సార్? 14 సంవత్సరాలు ఏం చేసేవా? అధికారంలోకి ఇచ్చాక మేనిఫెస్టోని ఎందుకు దాచావా అనేది మనం చర్చించాల్సిన అంశం. రేపు వాళ్ళ మేనిఫెస్టోలు కూడా మేమే తీసుకొస్తున్నాం. తప్పు కాదు అన్నట్టు ఆయన చెప్తున్నారు, నేను అధికారంలో మేమే చేస్తున్నాం. 2014 మేనిఫెస్టోలు కొన్ని లక్షలు రెడీగా పెట్టాం. వాళ్ళవి కూడా పెట్టాం, మావి కూడా పెట్టాం. రండి కంపారిజన్. క్రెడిబిలిటీ లేని చంద్రబాబు కావాలన్నా, క్రెడిబిలిటీ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, ఇచ్చిన మేనిఫెస్టోని దాచిపెట్టే చంద్రబాబు కావాలన్నా, ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, ఖచ్చితంగా కూడా చేసిన మంచి మేము ఓటు అడుగుతుంటే మమ్మల్ని తిట్టి ఓటు అడుగుతారని సార్. మా నెగటివిటీ మీద వాళ్ళు బతుకుతున్నారు. ఏదైనా నెగటివిటీ వస్తే తృణోపాయం దొరుకుతాయి. శ్రీకాంత్ గారు 5 ఏళ్లలో రైట్. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒకటి, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా ముందే అనుకొని మళ్ళీ వార్తల్లోకి రావాలని జనసేన టీడీపీ ఆడుతున్న నాటకం వైసీపీ ఆరోపిస్తుంది సార్. ఒకటి. రెండోది, మీరు ఇందాక చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మీరు కొంచెం ఫ్యాక్చువల్గా మాట్లాడతారు పార్టీలు అనే ఒక ఇది కూడా ఉంది. సోమవారం మంగళవారం కల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రారంభంలో మాట్లాడుతున్నారు. అంటే వచ్చే స్పష్టత ఏంటి సార్? అంటే బీజేపీ పొత్తు ఈ సీట్ల పైన వచ్చే స్పష్టత డెఫినెట్ గా తెలుగుదేశానికి జనసేనకి ఎవరెక్కడ పోటీ చేయాలనేది ఒక అవగాహన ఉంది. దాని ప్రకారం పోతా ఉన్నాం. ఇంకా బీజేపీ వస్తే ఎక్కడ చేయాలనే దానికోసం మాత్రం సోమవారం మంగళవారం డెఫినెట్ గా మనకి ఒక వచ్చే ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందండి. అంతే తప్ప ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ మీరు నిజంగా సేవ చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకి మీరు నిజంగా ప్రత్యేక హోదా తీసుకొచ్చి పోలవరం పదవికి పూర్తి చేసి తీర ప్రాంతాలు అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతాడు. మీరు ఎన్ని చేయకుండా మీరేదో ఇచ్చారు, ఎవరు డబ్బులు ఇచ్చారు?
మీరు ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టి అప్పులు చేశారు. ఇచ్చింది 2,38,000 కోట్లు, మీరు తెచ్చిన అప్పు ఏమో 11 లక్షల కోట్లు. దాంట్లో 1,60,000 కోట్లు తెలుగుదేశం వాళ్ళు తెస్తే 8,60,000 కోట్లు మీరు తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రాన్ని అప్పులు బిల్ చేసి మీరు అది ఇచ్చే ఇది ఇచ్చామని చెప్పడానికి సిగ్గులేదండి. మీరు ఇచ్చింది 2,38,000 కోట్లు. నాకు ఇస్తే చాలు నేను చంద్రబాబు నాయుడు గారిని ఊహించుకుంటా అనుకుంటే మీ కర్మ అది. నేను మాట్లాడినప్పుడు మాట్లాడొద్దని చెప్పాను. సిగ్గు లేకుండా అంటే మధ్యలో వచ్చా సరిగ్గా సబ్జెక్ట్ మాట్లాడితే మధ్యలో రాను. మాట్లాడితే శ్రీనివాస్ గారు డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చాను సార్. శ్రీనివాస్ గారు పాయింట్ లోకి వచ్చాను సార్. ఒక్క నిమిషం మాట్లాడితే మధ్యలో ఖచ్చితంగా వస్తాం. రవిచంద్ర రెడ్డి గారు ఖచ్చితంగా వస్తాం. రవిచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే బొలిశెట్టి శ్రీనివాస్ గారు డైరెక్ట్ గా సార్ డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చాను సార్. బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేను చెప్పాను సార్, నేను చెప్పింది కూడా వినాలి కదా. మాట్లాడండి సార్ ప్లీజ్. చేసి ఉంటే అభివృద్ధి చేసి ఉంటే ఓకే ఏదైతే ప్రతి ఇంటికి మద్యపాన్ని ఇచ్చారో అన్ని ఇస్తా ఉన్నారు. ఇవాళ మద్యపాన్ని ఇచ్చేయడం కాదు, ప్రతి ఇంటికి మందు అమ్ముకుంటా ఉన్నారు. ఇంటికి చేరి పక్కన క్వార్టర్ పట్టుకెళ్ళి ప్రచారం పక్కన చేసుకోండి మీరు. ఏమన్నా ఇలాంటి పరిస్థితులు రాష్ట్రాన్ని పెట్టుకొని మీరు నెగ్గితే ప్రజలు ఓటేస్తే నెగ్గుతారు. అది మీరు చెప్పక్కర్లా. నేను ఈ రోజు ఏదో వెళ్ళిపోతాకని సిద్ధంగా ఉన్న మాట ఈ రోజు రావడం కంటే దీని ముందు వైనాట్ 175 కానీ మీరు ఆన్సర్ చేయలేరు. మీరు నిజంగా డెవలప్మెంట్ చేసి ఉంటే చెప్పండి. ఎక్కడ వీళ్ళకి 4 పోర్ట్లు కళ్ళు కనపడవు, 10 ఫిషింగ్ హార్లు కళ్ళు కనపడవు, ఇన్ఫోసిస్ లాంటి ఇండస్ట్రీలు వస్తే కళ్ళు కనపడవు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అయితే కళ్ళు కనపడవు, అభివృద్ధి చాంతాడంతుంది. 129 హామీలకి 128 హామీలు సంపూర్ణంగా అమలు చేస్తే కళ్ళు కనపడవు. వీళ్ళ కంటి వెలుగు కూడా ఫ్రీగా ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ లో కంటి వెలుగు ఫ్రీగా ఉంది, ఉచితంగా అద్దాలు ఓడిస్తున్నాం. మాట్లాడుకోబోతుంది తెలీదు. మూర్ఖులు కాదు, పిచ్చోళ్ళు మీరు. పిచ్చోళ్ళు భజన పిచ్చి. మీరు పవన్ కళ్యాణ్ భజన, చంద్రబాబు పిచ్చి. ఏం చేస్తాం మిమ్మల్ని? నా టైంలో ఇద్దరు మాట్లాడతాడు, అసలు డిబేట్ చేస్తా వచ్చాడా? శ్రీనివాస్ గారు ఓకే ఓకే రైట్ సార్ రైట్. శ్రీకాంత్ ఇలాంటి వ్యక్తులతో మాట్లాడడం చాలా తప్పండి. చాలా హుందాగా చెప్పారు. మీరు మాత్రం చాలా హుందాగా చెప్పారు. అంటే మేము అనిపించుకున్నాం సార్. రైట్ 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 ఓకే 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 మాట్లాడేనా? రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. రాష్ట్రంలో చేశారు, రైతులు ఆదుకోలేదు, రైట్ మీరు గోతులు పూడ్చలేదు, రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మేనిఫెస్టో అమలు చేస్తే రైట్ రైట్ థ్యాంక్ యూ తెలుసుకుంటారు. థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు. మనం చూస్తూ